మాట్లాడేవాడేమో ఎలా మాట్లాడాలంటే, అబ్బా ఆయన ఇంకా మాట్లాడితే బాగుండు అని వినేవాడు అనుకోవాలి. వినేవాడేమో ఇంకా మాట్లాడితే బాగుండు అనేలాగా మాట్లాడేవాళ్ళు. సో చెప్పేవాళ్ళు వినేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. వినేవాడికేమో శ్రోత వినడం అనేది చాలా చాలా అవసరం. అలాగే చెప్పేవాడు కూడా చక్కగా సవిస్తరంగా వినేవాడు ఇంకా ఇంట్రెస్ట్ గా వినేటట్లుగా చెప్పాలి. ఓకే, ఈ మధ్యలో మీరు ఎప్పుడైనా మీ యొక్క భర్త లేకపోతే మీ భార్య ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ సంగతి చెప్తున్నప్పుడు చెవులు రిక్కించుకుని అలాగే ఆమె కళ్ళల్లోకి ఆయన కళ్ళల్లోకి చూస్తూ వినినటువంటి ఒక అనుభవం ఏమైనా జ్ఞాపకం ఉందా మీకు? మీ భార్య గాని మీ భర్త గాని ఏదైనా విషయం చెప్తున్నప్పుడు అలాగే కళ్ళలోకి చూస్తా వినినటువంటి సందర్భాలు ఉన్నాయా? చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే సాధారణంగా మనం వినడానికి ఎక్కువ ఇష్టం చూపించాం, మాట్లాడడానికైతే ఎక్కువ ఇష్టం చూపిస్తాం. అందుకనే బైబిల్లో ఆ మాట ఉంది కదా, వినుటకు వేగిరపడువాడు, మాట్లాడడానికి నిదానించువాడు. కానీ రివర్స్, మనకి మాట్లాడడానికి వేగిరపడతాం, వినడానికి నిదానిస్తాం. వినడానికి ఇష్టపడం. ఎందుకంటే వినితే అవతల వ్యక్తి యొక్క భావోద్రేకాలు మనకు అర్థమవుతాయి, అవతల వ్యక్తి మనసులో ఉండేటువంటి భావనలు మనకు అర్థమవుతాయి.